హే! హలో అందరికీ. నమస్తే. వెల్కమ్ టు మనోరామ్ క్రియేషన్స్. చూడండి ఫ్రాక్ ఎంత బావుంది కదా! ఇది మనం ఇంట్లోనే సింపుల్‌గా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ క్లాత్‌లో ఇంట్లో మనం శారీస్ కొన్నప్పుడు బ్లౌజ్ పీసెస్ కింద వస్తాయి కదా! 80 సెంటీమీటర్ క్లాత్స్. అవి మనకు సరిపోవు. ప్లస్ లో క్వాలిటీ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా పిల్లలకి ఫ్రాక్స్ కుట్టేయొచ్చు. అందుకనే నిన్న కుట్టేసాను ఫ్రాకు. చూడండి ఎంత బావుందో. అయితే ఫ్రాక్ మరీ సింపుల్‌గా ఉంది. సరే అని పెయింట్ చేద్దామని ఇలా పెయింట్ చేసాము. చూడండి. పెయింటింగ్ ఎలా వేసామో చూడండి ప్రాసెస్. ఏమీ లేదండి. సింపుల్‌గా మెరూన్ కలర్ లేకపోతే మా దగ్గర రెడ్ అండ్ బ్లూ కలర్ మిక్స్ చేసాము. మెరూన్ కలర్ వచ్చేసింది. ఆ మెరూన్ కలర్‌ని ఫింగర్‌తో ఇలా 5 పూరేకులులాగా తీసేసామండి అంతే. 5 ఫ్లవర్స్ ఏసాము. అలాగే చిన్న లీవ్స్ ఏసాము. ఒక కొమ్మ, ఒక చిన్న మొగ్గ టైప్‌లో. ఓన్లీ 5 ఫ్లవర్స్ ఏసాము. నెక్ దగ్గర చిన్నగా వేయాలి. సేమ్ సేమ్ ప్యాటర్న్‌ని నెక్ దగ్గర చిన్నగా, అలాగే హ్యాండ్స్‌కి మిడిల్‌లో సింగిల్ ఫ్లవర్ ఏసి లీవ్స్ తీసాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇలా శారీస్‌లో వచ్చే బ్లౌజ్ పీసెస్‌ని వేస్ట్‌గా పడేయకుండా ఇలా మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కుట్టించి ఇలా చేసి చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వేసాక కూడా అంత గ్రాండ్ లుక్ అనిపించలేదు. సో, సిల్వర్ కలర్ 3D అవుట్‌లైన్ అని యూజ్ చేసామండి ఇక్కడ. ఎక్స్ట్రా గ్రాండ్ లుక్ కోసం. ఇది వేసాక అసలు ఫ్రాక్ లుక్కే మారిపోయింది చూడండి. మొత్తం ఫ్లవర్ చుట్టూ బార్డర్ చుట్టూ గీసాము. అలాగే లీవ్స్ గీసాము. అలాగే లీవ్స్ గీసాము. మధ్యలో లైన్స్ పెట్టాము. అక్కడ మళ్ళా ఫ్లవర్స్ మధ్యలో చిన్న చిన్న డాట్స్ కూడా ఈ సిల్వర్ 3D లైనర్‌తో వేసాము. సేమ్ ప్రాసెస్ అండి. నెక్ అండ్ హ్యాండ్స్ నడుము దగ్గర 3D అవుట్‌లైనర్ వేసాక అసలు ఫ్రాక్ లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది. చూడండి మొత్తం కంప్లీట్ అయినాక ఫైనల్ లుక్ చూడండి ఫ్రాక్ ఎలా ఉందో. చాలా బాగుంది కదా! సింపుల్ ఫ్రాక్‌ని గ్రాండ్ లుక్ చేసాము. ఇది బయట కొంటే కనీసం 1000 రూపీస్ అని చెప్తారు కదా! ఇంట్లోనే జస్ట్ 10 మినిట్స్‌లో మనం ఇలా చేసేసుకోవచ్చు. ఇలానే శారీస్ మీద కూడా వేసుకోవచ్చు. ఫైనల్ అవుట్‌పుట్ చూడండి ఎంత బావుందో. చాలా బావుంది కదా! ఆ క్లాత్ కూడా చాలా షైనీగా ఉంది. పాపకు కూడా కంఫర్ట్‌గా ఉంది. వేసుకొని ఆడుతుంది. చూడండి ఎంత బావుందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.